హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చిక్కుడుగాయలు వేపుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి, లేదంటే ఫ్రై లాగా కూడా అలా కూడా తినొచ్చు. దానికి నేను ముందుగా ఫ్రెష్గా చిక్కుడుగాయలు తీసుకున్నాను. ఇది దబ్బ చిక్కుడుగాయలు అంటారండి. సో వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వాటర్తో ఒకసారి దీన్ని క్లీన్ చేసేసుకుందాం. సో క్లీన్ చేసుకున్న తర్వాత మనము దీనికి సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసి దీన్ని ఉడికించుకుందామండి. ఒక 5 to 10 మినిట్స్లోనే ఉడికిపోతుంది. దీనికి నేను పల్లీల కారం పొడి చేసుకోవడానికి పల్లీలు వేయించుకుంటున్నాను. ఇది త్వరగా అయ్యేంతవరకు వేయించుకుందామండి. ఈ ఫ్రై అంటే మా ఆంధ్ర స్టైల్ అయితే మేము పల్లీల పౌడరు, స్పైసీ పౌడర్ వేస్తాము. సో అందుకని దీన్ని వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, చిక్కుడుగాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో సరిపోతుందండి. 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు ఉడికించినా సరిపోతుంది. బాగా ఇదైతే ఉడికిపోయింది. తర్వాత నేను పల్లీల పౌడర్ చేసుకుందామని జార్లోకి వేసి పల్లీల పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూను వరకు ఆవాలు వేసి చిట్లించుకున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇదంతా బాగా ఇలా చిట్లిన తర్వాత ఏది ఉడికించి పెట్టుకున్నామో దాన్ని అంతా వాటర్ స్ట్రెయిన్ చేసేసి మిగతాది నేను దీంట్లో కడాయిలోకి వేసుకున్నాను. అంతే అండి. 2 మినిట్స్ ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత పల్లీల పౌడర్ దీనికి వేసేసుకుందాం. నేనైతే కొద్దిగా కారం బాగా తింటాం కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేశానండి, అంటే స్పైసీగా చేసుకున్నాను. అంతేనండి, ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి, వేడి అన్నానికి వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని తింటా ఉన్నాను. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని తినడం. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.